హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి ఎలక్ట్రికల్ లోడ్ కాలిక్యులేషన్ అనమాట. ఇంతకుముందు వాటర్ లోడ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ లోడ్ అనమాట. చూడండి, 100 రూమ్స్ హోటల్ కోసం స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గైడ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాక్టీషనర్లు మరియు విద్యార్థులకు అవసరమైన సంపూర్ణ మార్గదర్శనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం జరిగింది ఈ సబ్జెక్టు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎలక్ట్రికల్ లోడ్ కాలిక్యులేషన్ అంటే ఏమిటి? ఏదైనా ప్రాజెక్ట్ కోసం అవసరమైన మొత్తం విద్యుత్ సరఫరాని లెక్కించడం ఈ ప్రక్రియ. ఇది ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ మరియు ఇతర విద్యుత్ పరికరాల సరైన సెలక్షన్ కోసం అత్యంత అవసరం. మనం ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తే కనుక దానికి ఎంత కావాలి విద్యుత్తు, ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ ఎంత కెపాసిటీ కావాలి, జనరేటర్ ఎంత కెపాసిటీ కావాలి, వీటిలన్నిటి గురించి వాటి యొక్క లోడ్ కాలిక్యులేషను ఇందులో తెలుస్తుంది అన్నమాట. చూడండి, 100 రూమ్స్ హోటల్ ఉదాహరణతో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ మెథడ్ నేర్చుకుందాం. యాక్చువల్గా ఇందులో 3 ప్రధాన లోడ్ కేటగిరీలు ఉంటాయి. మొత్తం లోడ్ను 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇందులోని హోటల్ ఏదైనా సరే హోటల్లోని 3 డిఫరెంట్ కేటగిరీస్కి మనం విభజించాలన్నమాట. విభజించడానికి ఫస్ట్ వన్ మనకి రూమ్ లోడ్. హోటల్లో 100 రూమ్స్లో ఉన్న లైట్స్, టీవీ, ప్లగ్ మరియు ఇతర ఎలక్ట్రికల్ పరికరాల లోడు. ఇదంతా రూమ్కి సంబంధించి మాట. నెక్స్ట్ కామన్ ఏరియా లోడు. లాబీ, రెస్టారెంట్, కిచెన్, బ్యాంకెట్స్ హాల్స్, లిఫ్ట్స్ మరియు పంప్స్ వంటివి పబ్లిక్ ఏరియా లోడ్లోకి వస్తాయి. ఇది కామన్ ఏరియా మాట. నెక్స్ట్ హెచ్విఏసి, హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషన్ సిస్టమ్ లోడ్ మాట. సాధారణంగా ఇది టీఆర్లో ఉంటుంది, టన్నేజ్లో ఉంటుంది. దాన్ని మనం కాలిక్యులేషన్లోని హెచ్విఏసి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం అందులో చెప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టెప్ 1, ఒక రూమ్లో లోడు లెక్కించడం. ప్రతి రూమ్లో ఉండే లోడు కంపోనెంట్స్ అసలు ఏముంటాయి రూమ్లోని. గెస్ట్ రూమ్లో లైట్స్కి 0.3 కిలోవాట్. దాన్ని మనం వాటేజ్లో కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. 300 వాటేజ్ వస్తుంది అన్నమాట. టీవీ అండ్ ప్లగ్స్కి 0.5 కిలోవాట్. 0.5 కిలోవాట్ అంటే కనుక 500 వాట్స్. మిసిలియన్స్ 0.2 కిలోవాట్. 0.2 కిలోవాట్ అంటే కనుక 200 వాటేజ్. అంటే ప్రతి రూమ్లోని మొత్తం మనం పైన ఉన్నటువంటి అన్నీ కూడా కాలిక్యులేట్ చేస్తే కనుక మనకి రూమ్ వాటేజ్ వచ్చేసేటప్పటికి 1 కిలోవాట్ వస్తుంది. ఇది ఒక సాధారణమైన హోటల్ రూమ్ కోసం స్టాండర్డ్ ఎస్టిమేషన్. స్టెప్ 2 చూడండి, మొత్తం రూమ్ లోడ్. అంటే మనకి ఉన్నటువంటి రూమ్స్ ఎంత, మొత్తం రూమ్స్ హోటల్లోని 100. ప్రతి రూమ్కి మనం తీసుకున్నటువంటి లోడ్ ఎంత, 1 కిలోవాట్. అంటే టోటల్ రూమ్ కాలిక్యులేషన్కి తీసుకోవాల్సింది 100 రూమ్స్ ఇంటూ 1 కిలోవాట్, 100 కిలోవాట్ మాట. ఇప్పుడు స్టెప్ 3, కామన్ ఏరియా లోడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లోని. లాబీ 20 కిలోవాట్, లైటింగ్, ఎయిర్ కండిషన్ మరియు డెకరేషన్ లోడు. సెకండ్ వన్ వచ్చేసి రెస్టారెంట్ 25 కిలోవాట్, కుకింగ్ పరికరాలు, రిఫ్రిజిరేషన్ మరియు లైటింగ్. నెక్స్ట్ కిచెన్ 50 కిలోవాట్, హై పవర్ కుకింగ్ ఎక్విప్మెంట్ మరియు వెంటిలేషన్. బ్యాంకెట్ హాల్కి సంబంధించి మాట 60 కిలోవాట్, హై పవర్ లైటింగ్ మరియు ఎయిర్ కండిషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లిఫ్ట్స్ 20 కిలోవాట్, ఎలివేటర్స్, మోటార్స్ మరియు కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి పంప్స్ మాట 15 కిలోవాట్, వాటర్ పంప్స్ మరియు సప్లై సిస్టమ్ మాట. ఇది అంతా కూడా కామన్ ఏరియాలో ఉండేటువంటి లోడ్. ఈ లోడ్ చాలా ఇంపార్టెంట్ కాలిక్యులేట్ చేయడానికి. మొత్తం కామన్ ఏరియా లోడ్ వచ్చేసేటప్పటికి మనకి 190 కిలోవాట్ వచ్చిందన్నమాట. స్టెప్ 4, హెచ్విఏసి లోడ్. ఎస్టిమేషన్ డేటా. కూలింగ్ కెపాసిటీ 100 టిఆర్. అంటే టన్నేజ్లోని మనం కూలింగ్ కెపాసిటీని ఎప్పుడు కూడా టన్నేజ్లోని కాలిక్యులేట్ చేస్తాము. ఎలక్ట్రికల్ పవర్కి వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ పవర్ లోడ్ కదా కావాలి. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్లో సబ్జెక్ట్లో కదా మనం మాట్లాడుతుంది. అందు గురించి ఎలక్ట్రికల్ పవర్లో 1 కిలోవాట్ ఎంత ఎలక్ట్రికల్లో కాలిక్యులేట్ అవుతుంది అని అంటే కనుక దాన్ని కన్వర్ట్ చేస్తే కనుక ఎలక్ట్రికల్కి 1 కిలోవాట్కి పర్ టిఆర్ కాలిక్యులేట్ చేస్తాము. అది మీకు హెచ్విఏసి యొక్క సబ్జెక్ట్లోనే నేను అందులో పూర్తి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలాగొస్తుంది ఏంటి అనేది. హెచ్విఏసి లోడ్ 100 టిఆర్ అని చెప్పేసి అని అనుకున్నాం కదా కూలింగ్ కెపాసిటీ. దానికి 100 రూమ్స్ ఉన్నాయి కాబట్టి 100 టిఆర్ ఎగ్జాంపుల్గా ఇంటూ 1 కిలోవాట్ అంటే మనకి 100 కిలోవాట్ వస్తుంది అన్నమాట అక్కడ. అంటే హెచ్విఏసి లోడ్ సాధారణంగా టిఆర్లు ఇస్తారు. ఎలక్ట్రికల్ కాలిక్యులేషన్ కోసం 1 టిఆర్ = 1 కిలోవాట్ అని ఎస్టిమేట్ చేస్తాం. స్టెప్ 5, మొత్తం కనెక్టెడ్ లోడ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రూమ్స్కి మనం 100 కిలోవాట్, కామన్ ఏరియాకి 190 కిలోవాట్, హెచ్విఏసికి 100 కిలోవాట్. టోటల్ వచ్చేసేటప్పటికి 3 కనెక్ట్ చేస్తే కనుక సమ్ చేస్తే 390 కిలోవాట్ మాట. ఇది అన్ని పరికరాలు ఒకేసారి రన్ అయితే మొత్తం లోడ్ కాదు,
అంటే ఎందు గురించి అంటే అన్ని పరికరాలు ఒకేసారి అవ్వవు కాబట్టి అది మొత్తం లోడ్ కాదు, కానీ అది సాధ్యం కాదు కాబట్టి డిమాండ్ ఫ్యాక్టర్ని అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు డిమాండ్ ఫ్యాక్టర్లో చెప్పాను కదా, ఈ మొత్తం మనం తీసుకున్నటువంటి లోడ్ ఎంత కిలోవాట్ అనేది మనం తీసుకున్నాం కదా, మెయిన్ లోడ్ మాట. కాకపోతే యాక్చువల్ లోడ్ వచ్చేసేటప్పటికి, పీక్ లోడ్ వచ్చేసేటప్పటికి ఇది కాదు. కనెక్ట్ చేద్దాం. చూడండి, డిమాండ్ ఫ్యాక్టర్ మరియు కేవీఏ కన్వర్షన్ అన్నమాట. డిమాండ్ ఫ్యాక్టర్ అప్లై చేయడం, అన్ని పరికరాలు ఒకేసారి రన్ అవ్వవు కాబట్టి సాధారణంగా డిమాండ్ ఫ్యాక్టర్ 0.8 మనం అప్లై చేసాం ఇందులోని. 390 ఇంటూ 0.8 అంటే 312. ఇప్పుడు కూడా మనం ట్రాన్స్ఫార్మర్ కానీ జనరేటర్ కానీ తీసుకోవాలంటే కనుక దాన్ని కిలోవాట్లో కాదు, మనకు దాన్ని కేవీఏ, కిలోవాట్ కేవీఏకి సంబంధించినటువంటి టాపిక్ నేను ఇది వరకు ఉన్నటువంటి వీడియోల్లో చెప్పాను, ఒకసారి చూడండి అందులోని. ఇప్పుడు చూడండి, కేడబ్ల్యూని కేవీగా మార్చడం ఫార్ములా కేవీ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ డివైడెడ్ బై పవర్ ఫ్యాక్టర్ మాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ నేను మీకు నా పాత వీడియోలో ఉంటుంది చూడండి. పవర్ ఫ్యాక్టర్ అంటే కనుక అది పిఎఫ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం 0.9 తీసుకున్నాం ఇక్కడ. చూడండి, 312 కిలోవాట్కి 0.9 కాల్కులేట్ చేస్తే కనుక 346 కేవీఏ వచ్చింది అన్నమాట. ఇదే ఈ కేవీఏ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా మనం ఫ్యాక్టర్ అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి కేవీఏ. ఫైనల్ సెలక్షన్ ఫ్యూచర్ లోడ్ కోసం దాన్ని రౌండ్ ఫిగర్ చేయాలి. అంటే వచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉన్నదో దానికి రౌండ్ ఫిగర్ చేస్తే కనుక 400 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఇది సరిపోతుంది. నెక్స్ట్ డీజీ వచ్చేసి కూడా 400 కెపాసిటీ డీజీ సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఒక కంపెనీలో కానీ ఒక ఇండస్ట్రీలో కానీ టోటల్ ఏరియా వైజ్గా సెక్షన్ వైజ్గా లోన్లు తీసుకున్న లోన్లన్నీ కాలిక్యులేషన్ చేసిన తర్వాత దానికి పవర్ ఫ్యాక్టర్ డిమాండ్ అనేది అప్లై చేయాలి. డిమాండ్ చేసిన తర్వాత ఆ కిలోవాట్ని కేవీగా మార్చితే కనుక అక్కడ ఎంత కేవీఏ సరిపోతుంది. ఇదే సేమ్ ఇదే ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో అది యూపీఎస్లో కూడా వర్తించేది. ఎందు గురించి అంటే ఒక యూపీఎస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఒక జనరేటర్ కానీ, ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ, ఇవన్నీ కూడా కేవీఏలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. చూడండి, మెయిన్ కీ పాయింట్స్ మరియు సాధారణ తప్పులు స్టెప్ బై స్టెప్. ఈ ఏదైతే స్టెప్ బై స్టెప్ ఫ్లో ఉన్నదో అది యాక్చువల్గా అది ఫాలో అవడం వల్ల ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. రూమ్ లోడ్ లెక్కించడం, కామన్ లోడ్ యాడ్ చేయడం, హెచ్వేసీ లోడ్ యాడ్ చేయడం, టోటల్ లోడ్ కలపడం, డిమాండ్ ఫ్యాక్టర్ అప్లై చేయడం, కేడబ్ల్యూని కేవీగా మార్చడం, ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఫాలో చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ప్రాపర్గా వస్తుంది. ఒకవేళ తప్పులు చూడండి, ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో డైరెక్ట్గా గెస్ చేసి లోడ్ ఎస్టిమేట్ చేయడం, నెక్స్ట్ హెచ్వేసి లోడ్ ఇగ్నోర్ చేయడం, డిమాండ్ ఫ్యాక్టర్ స్కిప్ చేయడం, పవర్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు అక్కడ చాలా మిస్టేక్ అనేది జరుగుతుంది. అక్కడ ఎక్విప్మెంట్ ఎంత తీసుకోవాలి ఏంటనేది కూడా ప్రాపర్గా మీకు తెలియకపోవచ్చు. ఈ స్టెప్ బై స్టెప్ మెథడ్ ఫాలో చేస్తే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా సరే లోడ్ క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. లోడ్ క్యాలిక్యులేషన్ క్లియర్ అయితే మీకు డిజైన్ స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క టాపిక్ కనుక నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియోని 10 మందికి పంచండి. ఉన్నటువంటి విషయాన్ని ఏదైతే ఉన్నదో అది నలుగురికి తెలిసేలాగా చేయడమే నా ప్రయత్నం. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.